గుడ్ మార్నింగ్. ఇవాళ 25th నవంబర్ 2025 ట్యూస్డే. వెల్కమ్ టు హెడ్లైన్స్ టుడే. నేషనల్ న్యూస్కి వస్తే బాలీవుడ్ ప్రపంచానికి చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. భారత్ సినిమా చరిత్రలో ఘనత వహించిన దిగ్గజంగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. సినీ లోకం అంతటా విషాదంలో నెలకొంది. దేశంలో మరో పెద్ద ఆర్థిక అక్రమాల కేసులో పురోగతి. 6,097 కోట్ల రూపాయలు బర్త్ బ్యాంక్ మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముంబైలోని 4 విలువైన ఫ్లాట్లను లిక్విడేటర్కు అప్పగించింది. ఢిల్లీలో పెరుగుతున్న పొగమంచు కారణంగా వాయు కాలుష్య స్థాయిలు మళ్లీ ప్రమాద స్థాయికి చేరుతున్నాయని సిపిసిబి హెచ్చరించింది. ఇంకా ఇంటర్నేషనల్ న్యూస్కి వస్తే అమెరికాలో హాలిడే ట్రావెల్ రష్ కారణంగా ఎయిర్పోర్ట్లలో భారీ రద్దీ నెలకొంది. ఉక్రెయిన్ రష్యా మధ్య సరిహద్దు ఉద్రిక్తలు మరోసారి పెరుగుతున్నాయని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ కబడ్డీ వేదికపై భారత్ మరోసారి గర్వించుకుంది. మహిళల కబడ్డీ జట్టు చైనీస్ టైపాయ్ 35-28 తేడాతో గెలిచి విశ్వకప్ ఛాంపియన్స్ గా నిలిచింది. ఇంకా స్పోర్ట్స్ విషయానికి వస్తే భారత్ దక్షిణాఫ్రికా రెండో టెస్ట్లో భారత్ జట్టు కష్టాల్లో ఉంది. బ్యాటింగ్ కుప్పకూడడంతో దక్షిణాఫ్రికా పెద్ద ఆధిక్యం సంపాదించి సిరీస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. బ్లైండ్ ఉమెన్ T20 వరల్డ్ కప్ లో భారత మహిళలు చరిత్ర తెచ్చించారు కాబట్టి ప్రధాని మోడీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. హాకీ సుల్తాన్ అజ్లాన్ షా కప్ మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలో నిలిచిపోయింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు. హైదరాబాద్ లో భారీ వర్షాలు పడినా భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 1 నుంచి 3 మీటర్ల నీటి మట్టం పడిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో బెంగాల్ ఉపసాగరంలో ఏర్పడుతున్న తగిన గాలిమండలం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల సూచనలు హెచ్చరిక జారీ చేసింది. విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో మంగళ బుధవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హవా శాఖ అంచనా. వాతావరణ అప్డేట్. తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు 26 to 28 డిగ్రీస్ మధ్య, కనిష్టం 18 డిగ్రీస్ వరకు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ లో హేజ్ ఉన్న ఆకాశం, రాత్రి ఆకాశం స్పష్టంగా ఉండే సూచనలు. ఆంధ్రప్రదేశ్ లో ఉత్తర తీర ప్రాంతాల్లో తేలికపాటి నుండి మధ్యస్థ వర్షాలు పడతాయి. రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా చల్లగా కొనసాగుతుంది. సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.